శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి జాస్తి రమాదేవి గారు రచించిన అమ్మ వీలునామా అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 26/10/2024 పాలపిట్ట మాసపత్రికలో ప్రచురింపబడి 3వ బహుమతి పొందింది. మరి కథలోకి వెళదామా? వంటగదిలో నుంచి ఘుమఘుమలాడే బిర్యానీ వాసన వేస్తోంది. రాఘవయ్య ఓవైపు మనవడితో క్యారమ్స్ ఆడుతూనే మరోవైపు కూతురు తన కోసం వండుతున్న బిర్యానీ వాసనని ఆస్వాదిస్తున్నాడు. ఇంత కమ్మని వాసన పద్మావతి వండినప్పుడు వచ్చేది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత తన కూతురు వండుతుంటే వస్తుంది. వాసు, నా కోసం మీ అమ్మ బిర్యానీ వండుతున్నట్టుందిరా, కళ్ళలో నీరు చేరుతుండగా అన్నాడు. మా అమ్మ వారానికోసారి వండుతుందిలే తాతయ్య, బోరు కొడుతుందన్నా వినిపించుకోదు. ఎంచక్క మా ఫ్రెండ్ వాళ్ళంతా వాళ్ళకి కావలసిన ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారు. మనం ఏమన్నా కోటీశ్వరులమా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకొని తినటానికి అంటుంది. వాళ్ళు మాత్రం కోటీశ్వరులా ఏంటి తాతయ్య? వాసు తన మనసులో ఉన్న బాధని వెళ్ళగక్కాడు. రాఘవయ్య కళ్ళలో నుంచి ఉబికి రాలబోయిన కన్నీళ్లు ఎవరో స్టాప్ బటన్ నొక్కినట్లుగా ఆగిపోయాయి. తన కోసం అనుకుంటే ఎంత సంతోషం వేసింది క్షణకాలం. మనసు ఏదోలా అయింది. తను 2 పిల్లలకు ఏ లోటు రాకుండా చూశాడు. ఆస్తిపాస్తులు కూడా బాగానే ఇచ్చాడు. ఇప్పటికీ తన దగ్గర ఉన్నది తృణమో పణమో పిల్లలకే ఇస్తున్నాడు. అయినా వాళ్ళ జీవితాల్లో లోటుందా? తన కూతురు ఎందుకు పిల్లల ముందు అలా ఏమీ లేనట్లు అనటం ఆయనకి చాలా కష్టంగా అనిపించింది. బయట ఫుడ్ మంచిది కాదంటే మీరు వినరని అమ్మ అలా అనుంటుందిలే వాసు, నవ్వుతూ మనవడితో చెప్పాడు రాఘవయ్య. వాడేదో అనబోయేంతలో శకుంతల లోపల నుండి వచ్చింది. నాన్న రండి, భోజనం చేదురుగాని, బిర్యానీ చల్లగా అయితే మీకు ఇష్టం ఉండదు కదా ఆప్యాయంగా అంది. మళ్ళీ ఆయన హృదయం కూతురు మీద వాత్సల్యంతో అరంగుళం పొంగింది. మనవణ్ణి రమ్మంటుంటే వారించింది శకుంతల. వాడు వాళ్ళ నాన్నతో తింటాళ్లే నాన్న, మీరు రండి. ఆయన మౌనంగా లేచి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు. అప్పటికే శకుంతల ప్లేట్లో వేడివేడి బిర్యానీ వడ్డించి బంగాళదుంపల కుర్మా వేయబోతూ ఉంది. అమ్మా, మీ అమ్మకు బిర్యానీ చాలా ఇష్టం, ముందు ఓ ముద్ద తీసి బయట పెట్టిరా అమ్మా చెప్పాడు రాఘవయ్య. అయ్యో నాన్న, కొడుకు పెడితే ముడుతుంది కానీ కూతురు ఎంత ప్రేమతో పెట్టినా ముట్టదు. అయినా అమ్మకి నా మీద కన్నా తమ్ముడి మీదే ప్రేమ ఎక్కువ. చాదస్తం కానీ పోయిన వాళ్ళు వచ్చి తింటారంటావా? కూతురు అలా మాట్లాడుతుంటే నమ్మాలని అనిపించటం లేదు. అమ్మ ఉన్నప్పుడు ఉండే ప్రేమ ఇప్పుడు ఎలా మాయమైపోయిందో. ఆయన మౌనంగా కూర్చున్నాడు. పళ్ళెంలో ఉన్న బిర్యానీ వైపు అనాసక్తంగా చూసి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. ఏదో చప్పగా అనిపించింది. నోటికి సహించటం లేదు. ఉదయం అల్లుడు చికెన్ తేవటం చూశాడాయన. మళ్ళీ బంగాళదుంపల కుర్మా ఎందుకు చేసిందో ఏమిటో. ఇన్ని రకాల అవసరమా అనుకుంటూ కూతురి వైపు అభిమానంగా చూశాడు. పద్మ ఉన్నప్పుడు ఇలాగే తన ఇష్టాలు చేసుకొని చేసేది. తను భోజన ప్రియుడని ఆమెకు తెలుసు. తినండి నాన్న, బిర్యానీ అమ్మ చేసినంత బాగా నాకు కుదరదు అంది నవ్వుతూ శకుంతల. లేదమ్మా, అచ్చం మీ అమ్మ చేసినట్లే చేశావు చెప్పాడు రాఘవయ్య. కొంచెం వేసుకోండి నాన్న అంటూ బిర్యానీ బంగాళదుంపల కుర్మా వేసింది శకుంతల. ఆయనకి చాలా అసంతృప్తిగా అనిపించింది. తర్వాత కొంచెం పెరుగు వేసుకుని భోజనం పూర్తి చేశాడు. బయటకొచ్చి 4 అడుగులు అటూ ఇటూ తిరిగాడు. తర్వాత వచ్చి హాల్లో ఉన్న దివాన్ కాటు మీద నడుమాల్చాడు. లోపల కూతురు అల్లుడు మనవడు భోజనాలు చేస్తున్నట్లున్నారు. వాళ్ల మాటలు వినపడుతున్నాయి. మావయ్య చికెన్ తిన్నారా అడుగుతున్నాడు అల్లుడు మనోహర్. చికెన్ ఆయనకి అరగదని వేయలేదు. పైగా జర్నీ చేసి వచ్చారు కదా, ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం? ఈ వయసులో ఏదైనా లైట్గా తినడం మంచిది కదా అంటోంది శకుంతల. 56 ఏళ్లకి తన వయసు అయిపోయినట్లా కూతురు ఎందుకలా అనుకుంటుంది? అలాంటప్పుడు బిర్యానీ చేయటం ఎందుకు? ఆయనకు అరగదు అది ఇది అని పెట్టడం మానకు. మీ మరదలు ఏం చేసి పెట్టిందో ఏమో. 4 రోజులు ఉండిపోయే మనిషి. ఆయన ఇష్టాలు కనుక్కొని చేసి పెట్టు, పీనాస్తనం చూపించకు. అల్లుడు కోపడుతున్నాడు. తన సెలక్షన్ చూసి అందరూ ఆ రోజుల్లో ఎంత పొగిడారు. కాళ్ళు అరిగిపోయేలా తిరిగి తిరిగి కూతురికి నచ్చినా తను మెచ్చినా అల్లుడిని తీసుకొచ్చాడు రాఘవయ్య అన్నారు. ఆనాటికి ఈనాటికి ఏం మారలేదు అల్లుడు. కానీ కూతురు ఎందుకు మారిపోయింది ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు రాఘవయ్య.
కనుల కొనలులో జ్ఞాపకాల తడి సుడి తిరుగుతోంది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా తండ్రి రాసిన ఉత్తరం తన నెత్తి మీద పెద్ద బండ పెట్టినంత కలవరపడ్డాడు. అప్పుడే తనకు పెళ్ళేంటో అర్థం కాలేదు. అది ఇష్టం లేని పెళ్లి. 20 ఏళ్లకే పెళ్ళా? తన సమస్యకి ఫ్రెండ్ ఇచ్చిన సలహా విని ఇంటికి వెళ్లి డైరెక్ట్గా తేల్చిపోవటమే మంచిదనుకున్నాడు. ఊరికి బయలుదేరాడు. మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా పెళ్ళంటూ హడావుడి చేస్తున్న తండ్రికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. తండ్రి అంటే కొంత భయం కూడా ఉండటంతో తల్లితో మాట్లాడాలని అనుకున్నాడు. తల్లి చెయ్యి పట్టుకుని పెరట్లోకి లాక్కుపోయాడు. నూతి గట్టున ఆనుకొని ఉన్న జామ చెట్టు కింద ఉన్న రాయి మీద కూర్చోబెట్టి తన గోడు వెళ్ళబోసుకున్నాడు. అమ్మా, నీకు తెలుసు కదే, నాకు సత్యవతి అంటే ఎంత ఇష్టమో. తెలిసి కూడా ఈ పెళ్లి ఎందుకు ఫిక్స్ చేశారు? నాన్నకి నువ్వన్నా చెప్పొచ్చుగా అంటూ కొంచెం గొంతు పెంచి అడిగాడు. నాకంతా తెలుసురా, కానీ నీకు తెలియంది నీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను రాఘవ. మీ నాన్న పద్మ వాళ్ళ నాన్న ఒకప్పుడు ఎంత మంచి స్నేహితులో నీకు తెలీదు. ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకునేలాంటి స్నేహం. ఒకళ్ళు బాధపడితే మరొకరి కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేవి. ఒకరు సంతోషంగా ఉంటే మరొకరు ఇంకా ఆనందపడేవాళ్ళు. ఆర్థికంగా మనం నిలబడ్డానికి కారణం బలరామూర్తి. అంత మంచి స్నేహం ఓ సంఘటనతో తెగిపోయింది. తడికళ్ళు తుడుచుకుంటున్న తల్లి వైపు అయోమయంతో చూస్తూ నిలబడ్డాడు తను. ఓసారి ఇద్దరూ పక్కనే ఉన్న ఊరికి వెళ్ళి వస్తున్నారు. వడ్ల బస్తాలతో వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి వీళ్ల మీదకు వచ్చేస్తుంటే తను తప్పించుకునే వీలు ఉన్నా సరే మీ నాన్నని పక్కకు నెట్టేసి తను బలయ్యాడురా బలరామూర్తి. అప్పుడు పద్మకి 2 ఏళ్ళు, నీకు 4 ఏళ్ళు. ఆ తర్వాత ఆ కుటుంబానికి దూరం అయిపోయాం. ఎలాగైనా స్నేహితుని రుణం తీర్చుకోవాలని మీ నాన్న ఆలోచన ఇలా తీరబోతోంది. నీకు తెలుసు కదా, బలరామూర్తి చనిపోయాక వాళ్ళు మీ నాన్నని ఓ శత్రువులాగా చూడటం. పద్మకి ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరటం లేదు. ఎలా కుదురుతాయి? దాన్ని పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చి భయపెట్టేలాగా ఉంటుంది కదా అసహ్యంతో అన్నాడు. తప్పురా, ఓ ఆడపిల్లని అలాంటి భావనతో చూడకూడదు. మనసుతో చూడాలి. మీ నాన్న ఎంత సంతోషంగా ఉన్నాడో చూడరా అంది ఆనందపడిపోతూ తల్లి. మరి మీ అన్నయ్యకు ఇచ్చిన మాట, సత్యవతి ప్రేమ మీకిద్దరికీ గుర్తు రాలేదా? అదెంత బాధపడుతుంది? దానికేంరా, బంగారు బొమ్మలా ఉంటుంది. ఎవడైనా కళ్ళకద్దుకుని పెళ్లి చేసుకుంటాడు. మావయ్య మాట అంటావా? నేను మీ నాన్న వెళ్ళి చెప్పొచ్చాం. ఈ పెళ్లి తనే ముందుండి చూసుకోవాలని కూడా చెప్పాడు నాన్న. మీ మావయ్య సరే అన్నాడు. తల్లి చెప్పింది నమ్మాలని అనిపించటం లేదు. మావయ్య సరే, సత్యవతి అంత తొందరగా ఒప్పుకొని ఉంటుందా అనే అనుమానం తనని కుదిపేసింది. ఇంక తనెంత కన్విన్స్ చేసినా ఈ పెళ్లి ఆగదని అర్థమైపోయాక ఓ విధమైన నిస్సత్తువ ఆవరించేసింది. తనకి ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేదు. పద్మతో తన పెళ్ళయింది. మామయ్య కుటుంబం పెళ్లి పందిట్లో ఎక్కడా కనపడలేదు. ఓ స్నేహ బంధం కోసం ఓ రక్త సంబంధాన్ని దూరం చేసుకున్నారు. 3 నిద్రలలోనూ తను పద్మావతిని కన్నెత్తి చూడలేదు. ఆమె మాట్లాడినా తను మాట్లాడలేదు. ఈ విషయాలేవి ఎందుకో పద్మావతి ఎవ్వరికీ చెప్పుకోలేదని తర్వాత తెలిసింది. మిగిలిన చదువు పూర్తి చేయాలని తను వెళ్ళిపోయాడు. పెళ్ళంటే అందరూ హ్యాపీగా ఉంటారు, నువ్వేంటి రఘు ఇలా డల్గా ఉన్నావు అంటూ స్నేహితులు ఆట పట్టించారు. అసలు తనకిప్పుడు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. సత్యవతితో తన పెళ్ళని ఎన్నో రాత్రులు మధురమైన కలలు కన్నాడు. అవన్నీ నిజం కావంటూ పద్మావతి తన జీవితంలోకి వచ్చింది. తను ఆమెని ఆహ్వానించలేదు. తాను ఆమెను ఇష్టపడలేదు. అమ్మా నాన్నల మాట తీసేయలేక మనసుని చంపుకొని ఆమె మెడలో తాళి కట్టాడు. అంతే. తమ బంధం ఎప్పటికీ ముడిపడదని ఆమెకు చెప్పాలని కార్యం రోజు ప్రయత్నం చేశాడు. ఆమె విన్నది. అయినా తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పెద్దవాళ్ళు ఎలా చెబితే అలా నడుచుకుంది. సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా తను అయిష్టంగానే కూర్చున్నాడు. రాఘవ, తప్పో ఊపో దేవుడు మీకిద్దరికీ ఓ బంధాన్ని ఏర్పరిచాడు. ఆ అమ్మాయిని బాధ పెట్టకు. ఇప్పుడు పద్మావతి నీ భార్య, అది గుర్తుంచుకో. ఆడపిల్ల కన్నీళ్లు ఇంటికి మంచిది కాదు. సెలవు వచ్చినప్పుడల్లా ఇంటికొచ్చి నీ భార్యతో సంతోషంగా ఉండు అంటూ తల్లి తను వస్తున్నప్పుడు పదే పదే చెప్పింది. పద్మావతి ఏమీ మాట్లాడలేదు. ఆమెకి తన అయిష్టత బాగానే అర్థమై ఉంటుంది. తల్లి అన్నట్టు ఆడపిల్ల కన్నీళ్లు ఇంటికి మంచిది కాదంటే పాపం సత్యవతి ఎన్ని కన్నీళ్లు కార్చి ఉంటుంది. బావా, నీ చదువు ఎప్పుడవుతుంది? మన పెళ్ళి ఎప్పుడవుతుంది
అని సెలవులకు వచ్చిన ప్రతిసారి అడిగేది. ఏంటే నీకు పెళ్లి మీద అంతారాటం, ఇంకో 10 ఏళ్ల దాకా నేను పెళ్లి చేసుకోను అని తను ఆట పట్టించేవాడు. బావోయ్ అంత మాట అనుకు, ఇప్పుడే నీతో లేచి వచ్చేస్తాను, ఏమనుకున్నావో అనేది. ఎవరైనా వింటారని కూడా లేదేంటి నీకు, అసలు సిగ్గు లేదు, ఆడపిల్లవేనా అని డౌటు అనేవాడు తను. నేను సిగ్గుపడుతూ కూర్చుంటే మధ్యలో ఎవరితో ఒకతొచ్చి నిన్నెగరేసుకుపోతుంది అనేది. ఎవరైనా ఎగరేసుకుపోతే ఏం చేస్తావే అన్నాడు తను. చచ్చిపోతాను బావా అంటూ ఏడ్చేసింది. తను సరదాకి అంటేనే అంతలా రియాక్ట్ అయింది పాపం. తన పెళ్లి పద్మావతితో జరుగుతూ ఉంటే దాని మనసు ఎన్ని ముక్కలైపోయిందో తలుచుకోవటం కూడా మానేశాడు తను. తప్పు చేసిన వాడికి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది, కానీ తనకు ఆ అవకాశం లేకుండా పోయింది. మనసులో నుంచి దాని జ్ఞాపకాల్ని తీసేయలేక చాలా కాలం తనలో తనే కుమిలిపోయాడు. కాలం ఎంత చిత్రమైందో. తన పెళ్ళైన 4 నెలలకి సత్యవతికి పిల్లని తల్లి చెబితే నమ్మలేకపోయాడు. ఎందుకో తన నుంచి ఏదో ఓ పార్టుని ఎవరో బలవంతంగా లాగేసుకున్నట్లుగా అనిపించి చాలా ఫీల్ అయ్యాడు. సత్యవతి పెళ్లికి తను వెళ్ళలేకపోయాడు. డిగ్రీ పూర్తి చేశాక ఇంకా చదవాలన్న కోరిక చచ్చిపోయింది. ఇంటికి వచ్చేశాడు. ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. ఉద్యోగం చేయాల్సిన కర్మ నీకేంటిరా, హాయిగా నాతో పాటు వ్యవసాయం చేయి, అందరం ఒకే చోట కలిసి ఉండొచ్చు అన్నాడు తండ్రి. కోడలు అడుగు పెట్టిన వేళా విశేషం వ్యవసాయంలో బాగా లాభాలు వచ్చాయని తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటే నవ్వొచ్చింది తనకి. నా జీవితంలో సంతోషాన్ని మాయం చేసిన మనిషిని అలా పైకెత్తడం తనకి నచ్చేది కాదు. కాలమే అన్ని పాఠాలు నేర్పుతుందన్నది నిజం. తనకి టైఫాయిడ్ వచ్చిందని పద్మావతి తల్లడిల్లిపోయింది. దగ్గరకు రావద్దని ఎంత కసురుకున్నా రాత్రి పగలు తనకి సేవలు చేసేది. తన తల్లి మురిసిపోయేది. అదే జ్వరం ఆమెకి వస్తే తను అసలు పట్టించుకోలేదు. తల్లి పద్మావతిని కూతురిలా చూసుకుంటుంటే తనకి కోపం వచ్చేది. ఇవన్నీ సత్యవతికి దక్కాల్సినవి కదా అని. తెలియని కొన్ని అవసరాలు ఎలాంటి వాళ్ళనైనా దగ్గరికి లాక్కుంటాయి. ఎలా జరిగిందో తెలియకుండానే తను పద్మావతిని జాలితోనూ ఏమో దగ్గరికి తీసుకున్నాడు. పద్మావతి నెల తప్పిన వార్త అటూ ఇటూ పండగ అయిపోయింది. తనను హీరోని చేసేశారు. మొదట పుట్టింది ఆడపిల్ల. అచ్చం తనలాగే అందంగా ఉంది. ఎంత ప్రేమ వచ్చేసిందో చిట్టి తల్లి మీద. కిందకి దించేవాడు కాదు. తన తల్లి పేరు శకుంతల అని పేరు పెట్టాడు. అంత అదృష్టాన్ని ఇచ్చిన పద్మావతిని మాత్రం మునుపటిలాగే ఈసరించుకునేవాడు. పద్మావతి ఓపిగ్గా భరించేది. తర్వాత అబ్బాయి పుట్టాడు. తండ్రి పేరు కృష్ణవంశీ అని పేరు సెలెక్ట్ చేశాడు. రాఘవ, మీ నాన్న పేరుతో పాటు పద్మ వాళ్ళ నాన్న పేరు కూడా కలిపి పెట్టరా, తన స్నేహితుడు తన దగ్గరికి వచ్చేశాడని పొంగిపోతాడు, ఇంకేం అడగను నిన్ను అంటూ చేతులు పట్టుకొని బతిమాలింది తల్లి. అయిష్టంగానే బలరామకృష్ణ అని పేరు పెట్టాడు. నామకరణం రోజున ఆ పేరు విని తల్లి తండ్రి మురిసిపోయారు. పద్మ కళ్ళల్లో వెలుగు తను చూసినా చూడనట్లు ఉండిపోయాడు. పద్మావతి తల్లి తన తర్వాత ఆస్తి మొత్తం కూతురి పేరున రాసేసింది. తనకంటే ఆమె ఆస్తిపరురాలు అయినా ఎప్పుడు అది నాది ఇది నీది అనే వ్యత్యాసం చూపించేది కాదు. అది ఎందుకో తనకెప్పుడూ అర్థమయ్యేది కాదు. ఆమె తన జీవితాన్ని నరకంలోకి నెట్టేసింది అనే భావనే ఉండేది. సత్యవతిని తను ఇంకా మర్చిపోలేకపోతున్నాడు అనేది నిజం. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. సత్యవతి భర్త యాక్సిడెంట్లో చనిపోయాడని తెలిసి కొంచెం బాధపడ్డాడు. ఏంట్రా దాని బతుకు అలా అయిపోయింది, పాపం దాని కడుపున ఓ నలుసు పడ్డా బాగుండేది, పిల్లల్ని చూసుకునైనా బతికిడ్చేది అంటూ తల్లి తెగ బాధపడిపోతుంటే తనకి కోపం వచ్చింది. ఇదంతా మీరిచ్చిన వరమే కదమ్మా, ఆవేశంలో అనాలోచితంగా అనేశాడు. తల్లి తెల్లబోయింది. అక్కడే ఉన్న పద్మావతి మౌనంగా ఉండిపోయింది. సత్యవతిని పుట్టింటికి పంపేశారు అత్తింటివారు. అందమైన దాని మొహం వెలవెలబోతూ ఉంది. ఎప్పుడైనా ఎదురుపడ్డా తప్పించుకుపోయేవాడు తను. ఎందుకంటే నా జీవితం ఇలా అవటానికి కారణం నువ్వే బావా అంటుందనే భయం ఉండేది తనలో. పద్మతో స్నేహంగా ఉండేది. తను అడగకపోయినా సత్యవతి గురించి చెబుతూ ఉండేది పద్మ. చాలా చిన్న వయసులోనే తన అమ్మా నాన్నలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏదో పనున్నట్లుగా వెళ్ళిపోయారు.
ఏదో శూన్యంలా అనిపించేది. అంతవరకు తనతో ఉన్నవాళ్ళు అలా తనని ఎలా వదిలేశారో అని చాలా ఏడ్చాడు. పద్మావతి పిల్లల్ని తన దగ్గర బాగా అలవాటు చేసింది. ఆ లోటుని వాళ్లే చాలా వరకు భర్తీ చేశారు. శకుంతల డిగ్రీ పూర్తి చేసింది. మంచి సంబంధం కోసం వెతికి వెతికి మంచి స్థాయిలో ఉన్న మనోహర్తో పెళ్లి చేశాడు. కొడుకుని సీఏ చదివించాడు. హైదరాబాద్లో జాబ్ చేస్తూ మంచి పొజిషన్లో సెటిల్ అయ్యాడు. కొడుక్కి నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపించాడు. ఇంకా ఇంట్లో మిగిలింది తను, పద్మావతి. రోజులు వాటంతట అవే పరుగులు పెడుతున్నట్లుగా గడిచిపోతున్నాయి. అన్నీ బాగుంటే జీవితం ఎందుకవుతుంది అన్నట్లుగా విధి తనని వెక్కిరించింది. నాలుక మీద చిన్న పొక్కు లాంటిది వచ్చింది పద్మావతికి. ఏవో ఇంటి చిట్కాలు వాడింది. తగ్గకపోయేసరికి ఊళ్ళో డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చింది. 2 నెలలుగా పద్మావతి ఎందుకు మందులు వాడుతుందని అప్పుడు ఆరా వచ్చింది తనకు. అడిగితే అప్పుడు అసలు విషయం చెప్పింది. ఎందుకైనా మంచిదని సిటీలో ఉన్న మంచి హాస్పిటల్లో చూపించాడు. లేదంటే పిల్లలు తనని తప్పు పడతారని రకరకాల టెస్టులు చేశారు. పైకి ధైర్యంగా ఉన్న పద్మావతి మొహంలో చాలా నీరసం కనపడింది. ఎందుకో మొదటిసారి జాలేసింది. ఏం తప్పు చేసిందని ఇంతకాలం ఆమెని తాను అసహ్యించుకున్నాడు? తనని తనే ప్రశ్నించుకున్నాడు. టెస్టుల్లో ఆమెకి నోటి క్యాన్సర్ అని, అది 3rd స్టేజ్లో ఉందని చెప్పారు. ఎందుకో కాళ్ల కింద భూమి కదిలినట్లుగా నిలబడలేనట్లు అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు. పద్మావతి వైపు చూడాలంటే మనసు సిగ్గుతో కుంచుకుపోయింది. కొంచెం ముందుగా తెలుసుంటే పద్మావతిని కాపాడుకునే అవకాశం ఉండేది. ఆమె ఏనాడు నోరు విప్పి తనతో కష్టసుఖాలు చెప్పుకోలేదు. ఆ చనువు ఆమెకి తను ఇవ్వలేదు. పిల్లలకు చెప్పుకున్నా బాగుండేది. భర్త విలువ పడిపోద్దని చెప్పుకోదు. వాళ్ల ముందు తన గొప్ప ఎప్పుడూ తగ్గనిచ్చేది కాదు. చాలా క్యాన్సర్ హాస్పిటల్స్కి తిప్పాడు. లాభం లేకపోయింది. సర్జరీతో, రేడియేషన్తో, కీమోలతో, మందులతో ఆమె చాలా సఫర్ అయిపోయింది. ఓ విధంగా తనే ఆమెకు ఆ శిక్ష వేసినట్లుగా చాలా సిగ్గుపడ్డాడు. 2 ఆడవాళ్లకి తను న్యాయం చేయలేకపోయాడు. ఆ శిక్ష తనకు పడాలి కదా. పాపం ఆ పద్మావతిని ఎందుకు బాధపెడుతున్నాడో గుండెలేని దేవుడు. పిల్లలు పరిగెత్తుకొచ్చారు. తనని ఎవ్వరూ నిందించటం లేదు. కనీసం నాన్న నీ మూలంగానే కదా మా అమ్మకి బాధలు అని అసహ్యంగా కూడా చూడటం లేదు. మౌనంగా దుఃఖిస్తున్నారు. ఎంతైనా వాళ్ళు పద్మావతి పిల్లలు కదా. పద్మావతి ఎక్కువ కాలం ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు. కళ్ళు మూసే ముందు సత్యవతిని దగ్గరగా ఉండమని కోరిందట. ఓ మనిషి కొన్ని రోజులు ఏ ఊరైనా వెళితేనే ఆ ఇంట్లో ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటుంది. అలాంటిది పెళ్ళయ్యాక ఎప్పుడో గాని పుట్టింటికి కూడా వెళ్ళి ఉండని పద్మావతి ఇంట్లో తిరగకపోవటం ఎంత పెద్ద లోటో ఆమె పోయాక అర్థమైంది తనకు. తన మనసులో ఏర్పడిన శూన్యం ఎవ్వరూ పోగొట్టలేనిది అయ్యింది. తన జీవితంలో వెలితి ఎవ్వరూ తీర్చలేనిది అయింది. ఎటు చూసినా పద్మావతి కాలి మువ్వల చప్పుడు వినపడేది. పెళ్ళైన కొత్తల్లో ఆ చప్పుడు వినలేనట్లు తను చెవులు మూసుకుంటూ ఉంటే తీసేసింది. మళ్ళీ ఎప్పుడూ ఆమె పెట్టుకోలేదు. అవి అలాగే బీరువాలే పెట్టేసింది. కూతురు పెట్టుకుంటానంటే కోపడ్డాడు. ఆ మనిషి పెట్టుకున్న పట్టీలు నీకెందుకు తల్లి, నీకు బంగారు పట్టీలు చేయిస్తానని చెప్పాడు. అయినా ఎలా పద్మావతి తనతో కలిసిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు అప్పుడు. కానీ ఇప్పుడు తనకు అర్థం అవుతోంది. అది మనసుతో ముడిపడిన బంధమని. మరి తనకెందుకు ఆ బంధం కనపడలేదు? తనెప్పుడూ ఆమెను నేరస్తురాలుగానే చూడడం వల్ల కావచ్చు. ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉండలేక కొడుకు దగ్గరికి బయలుదేరాడు. ఎందుకో తెలీదు, వాళ్ళమ్మ పోయాక తన మీద ప్రేమ గౌరవం తగ్గినట్లు స్పష్టంగా కనబడింది తనకు. మానసికంగా చాలా కృంగిపోయాడు. అక్కడ ఉండలేక కూతురింటికి వచ్చాడు. మొదటి రోజే శకుంతల తీరు అర్థమైంది తనకి. పద్మావతి లేకపోయినా తనకి పిల్లలున్నారు. వాళ్ళు తనని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటారన్న భ్రమ పొగ మంచులా తొలగిపోయింది. నాన్న టీ పెట్టానులే అంటున్న కూతురి మాటలతో గతంలో నుంచి రాఘవ మనసు వర్తమానంలోకి వచ్చింది. ఎదురుగా ప్లేట్లో 4 బిస్కెట్లు, టీ కప్పుతో నిలబడింది శకుంతల. తనకి బిస్కెట్లు నచ్చవని కూతురికి తెలుసు కదా. మౌనంగా ఓ బిస్కెట్ తీసుకొని తిని టీ తాగాడు. అల్లుడు మనవడి జాడలేదు. వాసు మనోహర్ బయటికి వెళ్ళారా అమ్మా అని అడిగాడు. అవునా అన్న, చిన్నుగాడు బ్యాడ్మింటన్ నేర్చుకుంటున్నాడు. అకాడమీకి తీసుకెళ్లారు మనోహరు, చెప్పింది శకుంతల.
రాఘవ తలూపాడు. తనతో ముందుగా చెబితే తను వెళ్ళేవాడు అనుకున్నాడు. నాన్న, నేనిలా అంటున్నానని నువ్వేం అనుకోకు, నేను విషయం చెప్పాలి నీకు అంటూ ఆగింది. అదేంట్రా, నువ్వు మా అమ్మవి మురిపెంగా అన్నాడు రాఘవ. అదే నాన్న, ఊళ్ళో ఉన్న ఇల్లు పొలం నీ పేరుతోనే ఉన్నాయి కదా. నువ్వు ఉండగానే తమ్ముడికి నాకు సమానంగా ఇస్తున్నట్లుగా వీలునామా రాయించు నాన్న. ఎందుకంటే రోజులు అసలే బాగాలేవు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియటం లేదు. అమ్మకి అలా జరుగుతుందని అనుకున్నావా? తమ్ముడు మంచోడ్లాగే ఉండేవాడు ఒకప్పుడు. పెళ్ళాం వచ్చాక మారిపోయాడు. మొత్తం నాదే అన్నా అంటాడు. అప్పుడు గొడవలు పడితే మీ అల్లుడు ఏమనుకుంటారు చెప్పు. అందుకే వెంటనే లాయర్ని పిలిపించి ఏర్పాట్లు చేయమని చెబుదాం. తనే నిర్ణయం తీసేసుకుంటూ అంటున్న కూతురి వైపు తెల్లబోయి చూశాడు రాఘవ. తమ్ముడికి పెట్టకుండా ఏమీ తినేది కాదు శకుంతల. ఆఖరికి ఆస్తిపాస్తులు పంచుతామంటే కూడా వద్దంది. చాలే నాన్న, వాడు నా తమ్ముడేగా, వాడికి ఉండని అంది. వాడు అంతే నాన్న, అక్కకి ఏ లోటు లేకుండా అన్నీ జరిపించండి, వాటాలంటూ తక్కువ చేయకండి, మన అక్కే కదా అన్నాడు. వాడింట్లో కూడా ఇదే ప్రస్తావన వచ్చింది. తను ఎవరికి ఇస్తాడని ఇప్పుడే వీలునామా రాయమంటున్నారు వీళ్ళు. మనసు చేది మింగినట్లయింది. ఇప్పుడేం తొందరమ్మా, చూద్దాంలే అన్నాడు తేరుకుంటూ రాఘవ. ఆ రాత్రి అన్నంలో చికెన్ కర్రీ వేస్తున్న కూతుర్ని వారించాడు. నాకు రాత్రిళ్ళు నాన్ వెజ్ తింటే అరగటం లేదమ్మా అని పెరుగున్నం తిని లేచాడు. అర్ధరాత్రి కడుపులో ఏదో నొప్పిగా అనిపించింది. అది ఆకలి నొప్పని అర్థమవుతోంది. లేచి నీళ్లు తాగి పడుకున్నాడు. నిద్ర పట్టలేదు. 2 సార్లు యూరిన్కి లేచాడు. వాష్రూమ్ హాల్లో ఉంది. బెడ్ లైట్ వెలుగులో తడుముకుంటూ వెళ్ళొచ్చాడు. జీవితం నిస్సారంగా గడపటం ఏంటో అనుభవంలోకి వచ్చింది. మర్నాడు అతను లేచేసరికి పొద్దెక్కింది. ఎవ్వరూ అతన్ని లేపలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అల్లుడు ఆఫీస్కి, మనవడు స్కూల్కి వెళ్ళుంటారని అర్థమైంది. రాఘవ బ్రష్ చేసుకుని వచ్చేసరికి డైనింగ్ టేబుల్ పైన ప్లేట్లో చల్లారిపోయిన ఉప్మా ఎదురు చూస్తూ ఉంది. తనకి ఉప్మా అంటే ఎలర్జీ అని శకుంతలకి తెలుసు. చప్పగా చల్లారిపోయిన ఉప్మా ఎదురుగా పద్మావతి ఉంటే ప్లేటు ఆమె మొహం మీద పగిలేది. రాఘవ ఉప్మాని అటూ ఇటూ కెలుకుతూ ఉంటే అంది శకుంతల, ఉప్మా వేడిగా తింటాం అనుకున్నాను, వచ్చి చూస్తే మంచి నిద్రలో ఉన్నావు, అందుకే లేపలేదు నాన్న. రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదమ్మా అన్నాడు తలంచుకొని. అంతే నాన్న, వయసు మీద పడుతున్న కొద్దీ నిద్రేంటి, ఆకలి కూడా మందగిస్తుంది, అందుకే. మాట మధ్యలో ఆపినా కూతురి భావం తను అర్థం చేసుకోగలడు. ఏదో తిన్నాననిపించి లేచాడు. తర్వాత టీ ఇచ్చింది. తనెప్పుడూ ఉదయం పూట చిక్కటి పాలు మాత్రమే తాగుతాడని కూతురికి తెలుసు కదా. అవి కూడా ఈ వయసులో అరగవని అనుకుంటున్నట్టుంది అనుకున్నాడు. 4 రోజులు ముళ్ల మీద ఉన్నట్టుండి తను పుట్టి పెరిగిన తన ఇంటికి బయలుదేరాడు రాఘవ. బయలుదేరుతుంటే శకుంతల వీలునామా సంగతి మరోసారి గుర్తు చేసింది. అయిష్టంగా తలూపాడు. ఇంటి ముందు శుభ్రంగా తుడిచి కళ్ళాపి చల్లి ముగ్గులు వేశారు. ఇల్లంతా శుభ్రంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. తను వేసిన తాళం తీసుంది. స్నానం చేసి వచ్చేసరికి వేడి వేడి భోజనం రెడీగా ఉంది. తనెవరికీ వస్తున్నట్లు చెప్పలేదు. వంటగదిలో ఏదో చప్పుడు వినబడి వెళ్లి చూస్తే సత్యవతి పెనం మీద ఆమ్లెట్ వేస్తూ కనబడింది. ఏంటిదంతా విసుగుని ప్రదర్శిస్తూ అడిగాడు. ఆమె ఆమ్లెట్ తిరిగేస్తూ నవ్వింది. నువ్వు వెళ్ళి అన్నం తిను బావా, చల్లగా ఉంటే తినవు కదా అంది చనువుగా. ఇవన్నీ నీకెందుకు, నిన్నెవరు చేయమన్నారు? కొంచెం గట్టిగా అడిగాడు రాఘవ. నేను నీ మేనమామ కూతుర్ని, మరదల్ని. చిన్నప్పటి నుండి అన్ని అధికారాలు ఉన్నదాన్ని. నీ ఇంట్లోకి వచ్చే హక్కు, నీకు అన్నం పెట్టే అధికారం, నీ బాగోగులు చూసుకునే చనువు నాకు తప్ప ఎవరికి ఉంటాయి? ఈ అధికారాలు హక్కులు అంటూ అప్పుడు గొడవ చేస్తే బాగుండేది అనుకున్నాడు. ఏంటి బావా, అప్పుడేమైంది, ఇప్పుడొచ్చి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నావు కదా. చాలాసార్లు పద్మావతితో గొడవ పడాలనే వచ్చేదాన్ని. కానీ తన మంచి మనసు ముందు ఎప్పుడూ నా ప్రేమ చాలా చిన్నదిగా, స్వార్థంలాగా అనిపించేది. తనే నీకు సరైందని అనిపించేది. చనువుగా అతని చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి పళ్ళె ముందు కూర్చోపెట్టింది సత్యవతి. తను వెళ్ళాక పిల్లలు ఇబ్బంది పెడతారేమోనని నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పగింతలు పెట్టింది. ఎంత మంచిది బావా పద్మావతి. కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ చెబుతూ నెయ్యి వడ్డించింది.
సత్యవతితో చెప్పిన పద్మ పిల్లలకి తనను బాగా చూసుకోమని చెప్పలేదా? మనసు కలుక్కుమంది. ఆమ్లెట్ తినుబావా, పప్పన్నంలో ఆమ్లెట్ అంటే నీకు ఇష్టమని పద్మ చెప్పింది అంటూ బలవంతంగా ఆమ్లెట్ తినిపించింది. పద్మావతి తన ఎదురుగా ఉండి తన బాగోగులు చూసుకుంటున్నట్లే ఉంది అతనికి. ఇల్లంతా సందడిగా ఉంది. బంధుమిత్రులు సపరివారంగా విచ్చేశారు. ఆ రోజు రాఘవకి మంగళ స్నానం చేయించి పెళ్లి కొడుకుని చేశారు. రాత్రికే పెళ్లి. పెళ్లివారంతా భోజనాలు చేసి ఎన్ని గంటలకు విడిదింటికి వెళ్లాలన్న విషయం చర్చించుకుంటున్నారు. రాఘవకి ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది. నలుగురు ఏమనుకుంటారోనని కంగారుగా ఉంది. షష్ఠి పూర్తి చేసుకునే వయసు దగ్గర పడుతుంటే రాఘవ రెండోసారి పెళ్లి పీటలెక్కుతున్నాడని ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటారేమోనని తెగ టెన్షన్ పడుతున్నాడు. ముందు రోజు రాత్రి మెహందీ, సంగీత్ అంటూ పిల్లలు హడావుడి చేస్తుంటే సిగ్గనిపించింది. వద్దంటే వినలేదు. మా ఇష్టం నాన్న, నువ్వేం మాట్లాడకు అంటూ తన తల్లిలాగే కోపడింది శకుంతల. 3 రోజుల ముందు ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడతను. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నాన్న అంటూ అక్క తమ్ముడు అంటూ ఉంటే దానికి అల్లుడు కోడలు వంత పాడారు. తాతయ్యకి పెళ్లి అంటూ మనవలు గంతులేశారు. మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా? ఈ వయసులో భోజనమే కాదు, ఏదైనా ఒంటికి సరిపడదు. సరదా కూడా ఈ మాట ఇంకెప్పుడు అనకండి అంటూ కోపడ్డాడు రాఘవ. మా ప్రవర్తన చూసి నువ్వెంత బాధపడ్డావో మేము అంతకంటే బాధపడ్డాం నాన్న. నిన్ను గౌరవంగా ప్రేమగా చూసుకుంటాం. కానీ ఎప్పుడైనా పరిస్థితి ఇలాగుంటే నువ్వెంత బాధపడతావో అమ్మ ఆలోచించింది నాన్న. అందుకే నీకు పెళ్లి చేసి సంతోషంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మాకప్పగించింది. అమ్మని నువ్వు అవమానించావేమో గాని అమ్మ ఎప్పుడూ నీ గురించి గొప్పగానే ఆలోచించేది నాన్న. మా మాట నమ్మకపోతే ఇదిగో నాకు తమ్ముడికి రాసిన ఈ లెటర్ చదువు, నీకే అర్థమవుతుంది. శకుంతల తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కవరు తండ్రికి ఇచ్చింది. ఎంతో కష్టంగా రాసినట్లుగా ఉంది ఆ రైటింగు. ఎంత ఓపిక చేసుకుందో పద్మ. చిరంజీవులు శకుంతల బలరామకృష్ణకు అమ్మ ఆశీర్వదించి వ్రాయినది. నా ప్రాణం గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతోంది. చావంటే నాకు భయం లేదు. కానీ నా ప్రాణం కొట్టుకునేది మీ నాన్న కోసం. ఆయన నేను లేకుండా ఎలా ఉండగలరు అని ఆలోచిస్తుంటే భయం వేస్తోంది. మీ నాన్నది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఏదీ కావాలని అడగరు. మనసులో అనుకున్నది దొరక్కపోతే లోపలే బాధపడతారు తప్ప బయటికి చెప్పుకోలేరు. నేను ఉన్నప్పుడు వేరు, నేను పోయాక వేరుగా మీరెక్కడ ఆయన్ని చూస్తారోనని దిగులుగా ఉంటుంది. అందుకే ఈ లెటరు రాస్తున్నాను. ఇది లెటర్ కాదు, ఓ వీలునామా అనుకోండి. అమ్మా నాన్నలు ఆస్తి పంపకాల గురించి వీలునామా రాస్తారు. మీ అమ్మ మాత్రం తన భర్త బాధ్యత పంచుతూ ఈ వీలునామా రాస్తోంది. మీరెంత గౌరవంతో ప్రేమతో చూసినా ఏదో ఓ సమయంలో ఆయన్ని ఏదో విధంగా తెలుసో తెలియకో మీరు ఓ మాట అంటే ఆయన అసలు తట్టుకోలేరు. ఆయన నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోకపోయినా ఆయన నన్ను ఎప్పుడూ వదిలించుకోవాలని కానీ వెళ్ళగొట్టాలని కానీ ఆలోచించలేదు. మీలాంటి మంచి పిల్లలకి తల్లిగా చూసుకున్నారు. ప్రేమించినా ద్వేషించినా ఆయనలో నాకు ప్రేమే కనబడేది. ఎందుకంటే ఆయనంటే అంత ఇష్టం నాకు, అంత ప్రేమ నాకు. ఆయనకి సత్యవతి పిన్నితో పెళ్ళయ్యేది. నా వల్ల వాళ్ళిద్దరూ చెరో తీరం అయిపోయారు. ఇప్పుడు ఆ తీరాలని ఒడ్డుకు చేర్చాల్సిన బాధ్యత మీ ఇద్దరిది. మీరు చూసుకోరని కాదు, ఆయన గౌరవం తగ్గకూడదు. ఆయన మీ దగ్గరికి వచ్చి ఓ అతిథిలా ఉండకూడదు. ఆయన సంతోషంగా స్వేచ్ఛగా ఉండాలి. సత్యవతి పిన్నిని ఒప్పించే బాధ్యత కూడా మీ ఇద్దరిదే. వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలి. అప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతుంది. వీలైనంత తొందరగా మీ నాన్నని ఓ ఇంటివాణ్ణి చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. అమ్మ. వాళ్ళు పద్మావతి పెంపకంలో పెరిగిన పిల్లలు, తన పిల్లలు. రాఘవ కళ్ళు మసకబారాయి. తన ఎదురుగా పద్మావతి పిల్లల రూపంలో పెద్దరికం వహిస్తున్నట్లుగా కనబడింది. జీవితంలో ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలన్నట్లుగా పిల్లలిద్దరినీ తన బాహుబంధనంలోకి తీసుకొని సేద తీరాడు రాఘవ. బీరువాలో ఉన్న పద్మావతి మువ్వల పట్టీలు తీసి కూతురికి ఇచ్చి, ప్రధానం చీరలో వీటిని కూడా పెట్టమ్మా, వీటిని ఎప్పుడూ తీయొద్దని అమ్మకు చెప్పు, ఇష్టంగా చెప్పాడు రాఘవ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.